ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. ఈరోజు విద్యా వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాల గురించి మనం పరిశీలిస్తే, వాట్సాప్లో ఇంటర్ హాల్ టికెట్స్, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సాప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కళాశాలల హాల్ టికెట్లు ఆపేయటం వంటి ఘటనలు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా వాళ్ళంతా కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ ఆలోచిస్తుంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. ఈ నెల 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగబోతున్నాయి. అసెస్మెంట్ నిపుణుల భర్తీకి ఆహ్వానం. ఈ నెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ. అంగన్వాడీ సిబ్బందికి 18 నుంచి నైపుణ్య శిక్షణ. రేపు నవోదయ ఎంపిక పరీక్ష. పరీక్షా పే చర్చలో దీపికా పదుకొనే, మేరీకోమ్, సద్గురు కూడా. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈసారి భిన్నమైన రీతిలో నిర్వహించబోతున్నారు. ప్రధానితో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, బాక్సర్ మేరీ కోమ్, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్ వంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో తమ అనుభవాలను, పరిజ్ఞానాన్ని పంచుకోబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే తల్లికి వందనం. ఏప్రిల్లో మత్స్యకార భరోసా అందజేత, రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపు. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. 21 అంశాలకు కేబినెట్ ఆమోదం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్. విద్యార్థులకు నాణ్యమైన బియ్యం. సంక్షేమ వసతి గృహాలకు మధ్యాహ్న భోజన పథకానికి ఇస్తున్న బియ్యం నాసిరకంగా ఉందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కేబినెట్లో ప్రస్తావించారు. దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని అందిస్తామని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. టీచర్ల వర్క్షాప్కు రిజిస్ట్రేషన్ చేసుకోండి. 19 నుంచి టీసీసీ పరీక్షలు. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు ఈ నెల 19 నుంచి నిర్వహించబోతున్నట్లు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రసాద్ బాబు, కృష్ణప్ప వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. అంబేద్కర్ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ఆంగ్ల మాధ్యమం, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి నెల 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గురుకులం ప్రిన్సిపల్ అరుణ కుమారి తెలిపారు. ఉర్దూ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ చెప్పారు. ఉర్దూ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించడానికి కృషి చేస్తామని మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు. గురువారం పొద్దుటూరు పట్టణంలోని ఉర్దూ విద్యా సంస్థలను సందర్శించారు. మొదట ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదనపు తరగతి గదులు, ప్రయోగశాల లైబ్రరీలు, డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉర్దూ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేయాలన్నారు. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచడం లేదని అధ్యాపకులు తెలిపారు. అనంతరం ఆయన కొట్టాలు మోడంపల్లె మున్సిపల్ ఉర్దూ పాఠశాలను సందర్శించి వారితో మాట్లాడారు. ఆసక్తితో విద్యార్థులకు అంకెలు నేర్పిన కార్మికురాలు. ఈ నెల 28 లేదా మార్చి 3 రాష్ట్ర బడ్జెట్. డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల పనితీరును వివరించిన సీఎం చంద్రబాబు 6వ స్థానంలో సీఎం చంద్రబాబు ఉన్నారు. 8వ స్థానంలో నారా లోకేష్, మొదటి స్థానంలో ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్. పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. క్రీడా ప్రోత్సాహకాలు విడుదల. హర్షం వ్యక్తం చేసిన క్రీడాకారులు, క్రీడా సంఘాలు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు విజ్ఞప్తితో కూడా క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. 13న షబే బరాత్ పండుగ. ముస్లింలు అందరూ ఈ నెల 13వ తేదీన షబే బరాత్ పండుగ జరుపుకోవాలని జిల్లా ప్రభుత్వ ఖాజీ సయ్యద్ మొహమ్మద్ కమాలుల్లా జహూరి, లతీఫ్ జునైద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మరణించిన తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం షబే బరాత్ పండుగని సందర్భంగా ముస్లింలందరూ ఈ పండుగ రోజు రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. విద్యార్థులందరికీ డీమార్కింగ్ తప్పనిసరి. వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి అవి ఎంతో మేలు. పోస్టర్ల ఆవిష్కరణలో కలెక్టర్ ఆనంద్. గురుకులాల ప్రవేశానికి వేళాయే. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. చీమకుర్తికి సంబంధించి గురుకులాల్లో ప్రవేశానికి వేళైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో వీటిని చేపట్టనున్నారు. ఈ నెల 7 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా తుది గడువు మార్చి 6వ తేదీగా నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 880 సీట్లు ఉన్నాయి. అయితే జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలల గురించి మనం చూస్తే
చీమకుర్తి, సింగరాయకొండ, మార్కాపురం, దూపాడు, రాచర్ల, కొండపి, కంభం పాఠశాల కళాశాలలు ఉన్నాయి. బాలుర పాఠశాల గురించి చూస్తే దర్శి, వెలిగొండ, అర్ధవీడు, కురిచేడులో ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి, 10వ తరగతి చదివిన విద్యార్థులు వరుసగా 5వ తరగతి జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మన అరచేతిలో వాట్సాప్తో ఇంటి ముంగిటకే 161 సేవలు. ఇది వాట్సాప్ నెంబర్ ఏంటి అంటే 9552300009. హాయ్ అంటే చాలు, మొదట వాట్సాప్ మెసేజ్ మీకు వస్తుంది. తర్వాత మీకు కావాల్సిన సేవను ఎంచుకోండి, ఆటోమేటిక్గా మీకు కావాల్సిందని చేయొచ్చు. వ్యవసాయ అనుబంధ విద్య అంతా ఒకే గూడు కిందకు సమీకృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రణాళిక. 10లో 100% ఫలితాలే లక్ష్యం. 100% ఉత్తీర్ణత సాధించండి. బడిలో బోగస్ లెక్కలు కనిపించని 2688 మంది విద్యార్థులు కమిషనర్ ఆదేశాలతో విచారణ. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో ఏరివేత. అత్యంత వేడి జనవరి గత నెలే. లానినో, అంతకుముందు ఎల్నినో గురించి మనకు తెలిసి ఇప్పుడు లానినో గురించి మాట్లాడుకుంటున్నాం. లానినో ప్రభావంతో తగ్గిన ఉష్ణోగ్రతలు ఐరోపా వాతావరణ సంస్థ వెల్లడి. సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం. 19 నుంచి టీచర్ సర్టిఫికేట్ కోర్సుల పరీక్షలు. పిల్లలపై వార్షిక పరీక్షల ప్రభావం. యూపీఎస్తో జీవన భద్రత కరువే. 3000తో వార్షిక టోల్ పాస్. ప్రైవేట్ వాహనదారులకు ఊరట కలిగించేందుకు టోల్ వసూలును సరళీకరించేందుకు కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం వార్షిక జీవితకాల టోల్ పాసులను ప్రవేశపెట్టడం ద్వారా అవరోధాలు లేని ప్రయాణాన్ని వారికి అందించాలని యోచిస్తుంది. సంవత్సరానికి 3000 చెల్లిస్తే వార్షిక టోల్ పాస్, 30,000 చెల్లిస్తే 15 ఏళ్ల జీవితకాల పాస్ అందించాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2027లో చంద్రయాన్-4, 2026లో సముద్రయాన్. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. విశ్వవిద్యాలయాల్లో యూజీసీ జోక్యం తగదు. యూజీసీ మార్గదర్శకాలు 2025పై మేధావులతో సదస్య. జనగణనలో జాప్యం. శ్రద్ధ చూపని మోడీ సర్కారు 2021లో జరగాల్సి ఉన్న వాయిదాలతో ఆలస్యం చేస్తున్న కేంద్రం. భారత్లో సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి. చివరగా జనగణన 2011లో జరిగింది. ఆ జనాభా లెక్కలనే ప్రభుత్వం ఇప్పటికీ వినియోగిస్తుంది. దీన్ని బట్టి 2021లో జనగణన జరగాల్సి ఉన్నదైతే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు జనాభా లెక్కలను అటకెక్కించింది. ఇప్పటికీ 2011 జనాభా లెక్కలతోనే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సరిపుచ్చుతోంది. అయితే దీనిపై సామాజిక కార్యకర్తలు, నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాల జనగణన జరగకపోవడంతో దేశంలోని ఎందరో పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ లెక్కల్లోకి రాలేకపోతున్నారు. దీంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని అంటున్నారు. 86,000 దాటేసిన బంగారం, 270 పెరుగుదల, రూపాయి మరింత డౌన్. కూలుతున్న స్టార్లింక్స్. జనవరిలోనే 120కి పైగా భూ వాతావరణంలోకి, అనంతరం మండిపోతున్న శాటిలైట్స్. భారీగా వాతావరణ కాలుష్యం, పర్యావరణవేత్తల ఆందోళన. ప్రత్యామ్నాయ ఉప్పుతో పక్షవాతం, తిరిగి వచ్చే ముప్పుల్లో తగ్గుదల. గిల్ కమాల్. ల్యాండ్లైన్ యూజర్లు 10 అంకెలను డయల్ చేయాల్సిందే. ట్రాయ్ గురువారం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే ల్యాండ్లైన్ యూజర్లు లోకల్ కాల్స్ కోసం 10 అంకెలను తప్పనిసరిగా డయల్ చేయాల్సి రావచ్చు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల కోసం ఫిక్స్డ్ లైన్ ఫోన్ నెంబర్లకు గిరాకీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తగిన ప్రణాళికను రూపొందించాలని టెలికాం శాఖ ట్రాయ్ని కోరింది. ల్యాండ్లైన్కు 10 అంకెల ఫోన్ నెంబర్ను ఇస్తే ల్యాండ్లైన్ నుంచి ల్యాండ్లైన్కు ఫోన్ చేయాలంటే మొదట 0ను డయల్ చేసి ఆ తర్వాత ఎస్టీడీ కోడ్ను, అనంతరం సబ్స్క్రైబర్ నెంబర్ను డయల్ చేయాలని ట్రాయ్ సిఫార్సులు పేర్కొనబోతున్నాయి. ఇవి ఈనాటి విద్యావార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్. అలాగే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.